రాష్ట్ర ప్రజలు తెలియజేయాలి. రైట్ రైట్ రాకేష్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. నమస్కారం వెంకట గారు, గుడ్ మార్నింగ్. రైట్ రైట్ ఏం చెప్తారు సర్వేలు ఇష్యూ మీద ఏం చెప్తారు? తర్వాత టీడీపీ జనసేన పొత్తు ఫలిస్తుందా వికటిస్తుందా? బీజేపీతో ఉంటే మీకు ఎట్లా ఉంటుంది? ఎట్లా చూస్తారు ఇవన్నీ? ఏ దిక్కు చూసినా ఏ సర్వే చూసినా టీడీపీ జనసేన కూటమి గెలుపు ఖాయమని ప్రతి ఒక్కళ్ళ నోట ఇదే మాట నడుస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ దేశంలో కూడా. మరి మిగిలిన విషయాలకు వస్తే రాజకీయ విశ్లేషకులు అన్నాక, రాజకీయ పార్టీ ప్రతినిధులు అన్నాక వివిధ రకాల అభిప్రాయాలు ఉంటాయి. అలాగే ఈరోజు హరిరామ్ జోగయ్య గారికి కూడా వారి సొంత అభిప్రాయం వారికి ఉంది. దాన్ని మనం ఎవరూ కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆయన మనసులో మాట ఆయన చెప్పారు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే, ఒక్క హరిరామ జోగయ్య గారు ఒక లెటర్ ఇస్తున్నారు. ఆ లెటర్ మాత్రమే ప్రతిసారి సాక్షిలో వైసీపీకి అనుకూలంగా మీడియాలో ఎక్కువ హైలైట్ ఎందుకు అవుతా ఉంది? ఆ ప్రెస్ నోట్ బయటికి రాకముందే వీళ్ళు ఎక్కువ దాని మీద ఎందుకు రియాక్ట్ అవుతా ఉన్నారు, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు? ఆ యొక్క లెటర్ ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళకముందే వీళ్ళే ఎక్కువ దాని మీద విశ్లేషణలు ఎందుకు చేసుకుంటా ఉన్నారు అనేది మనం ఎక్కువ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. హరిరామ్ జోగయ్య గారు ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు. యాజ్ ఏ వ్యక్తిగతంగా హరిరామ్ జోగయ్య గారు ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు. దాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం ఏముంది? నిజంగా సాధ్యాసాధ్యాలు దానికి అనుకూలంగా ఉంటే, నిజంగా రియాలిటీగా అవి దగ్గరగా ఉంటే ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా పరిణామంలో తీసుకునే అవసరం వస్తుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కూటమి అధినాయకులు ఇద్దరు కూడా కూర్చొని ఒక నిర్ణయానికి రావటం జరిగింది. ఒకసారి కాదు 10 సార్లు కూర్చుంటాం. అది మా కూటమి నాయకులు, అది మా ఇష్టం. దీని ఎవరికి వచ్చిన ఇబ్బందులు ఏముంటాయి అనేది నాకు తెలియదు. ఇంకోటి క్యాండిడేట్ లిస్ట్ అంటారా, వివిధ రకాల ఆశావాహులు వివిధ రకాల పేపర్లో వేయించుకుంటారు. ఎవరు క్యాండిడేట్ అనేది డిసైడ్ చేయాల్సింది ఒక పేపర్, అది కూటమి పేపర్. కాదండి, కొన్ని పేర్లు రావచ్చు. వీటినే పరిణామంలోకి తీసుకుంటామంటే ఎట్లా? లేదండి, ఇందాక కృష్ణారెడ్డి గారు మాట్లాడిన తర్వాత సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. వర్మ గారు ఒక్క నిమిషం విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, వారిద్దరు ఏం చెప్తున్నారంటే, టీడీపీ జనసేన పొత్తు ఏదో రకంగా కొంత ఫలిస్తుంది, పోలరైజ్ అవుతుంది. కానీ బీజేపీ ఆడైతే మొదటికే మోసం వస్తుంది కదా అని ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వెంకట గారు మీకు ఒక విషయం చెప్తానండి. ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు, దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరంలా. కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతి అంశాన్ని కూడా కాదండి, జనం బీజేపీతో కలవమంటున్నారా? ఎందుకనంటే ఈ రోజు దొంగ ఓట్ల సృష్టికర్త ఎవరైతే ఉన్నారో అతను జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు అలాగే రేపొద్దున అధికార వ్యవస్థని అడ్డు పెట్టుకొని ఏ విధంగా అయితే ఎలక్షన్ ని సర్వనాశనం చేసి, రౌడీజం చేసి, 144 సెక్షన్లు పెట్టి రేపొద్దున ఎలక్షన్ లో ముందుకెళ్లాలని చూస్తున్నాడో దానికి ఒక కుళ్ళు కుతంత్రాలు చేయబోతుంది జగన్మోహన్ రెడ్డి. ఈ అంశాలన్నింటిలో కూడా కేంద్ర ప్రభుత్వం పర్టికులర్ గా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం పర్టికులర్ గా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అంటే తప్పనిసరిగా అందరం కలిసి వెళ్ళాలనేది ప్రజల అభిప్రాయం. ఆ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టే పార్టీలు ఆలోచిస్తూ ఉన్నాయి. దాని మీద కూడా విశ్లేషణ జరుగుతూ ఉంది. ఇన్ఫర్మేషన్ త్వరలో అన్ని పార్టీల నాయకులు కూర్చొని ముందుకు చెప్తారు. కొన్ని పత్రిక హైలైట్ చేశాయి. రైట్ రైట్ రామ్నాథ్ గారు, మనం ఇన్ డీటెయిల్ గా రామజోగ లేఖలు మనం చూస్తే 20 లక్షల జనాభా ఉన్న రాయలసీమలో బలిజలకు మీరు ఎన్ని సీట్లు అడుగుతారు? తర్వాత ఉత్తరాంధ్రలో ఎక్కువ జనాభా ఉన్న తూర్పు కాపులకు ఎన్ని సీట్లు మనం దక్కించుకోగలుగుతాము? అసలు పార్టీకి జనసేనకి ఒక స్టాండ్ ఉందా అనేది వారికి స్టేట్ క్వశ్చన్. అది అదే నేను గత చర్చల్లో చాలా సందర్భాలలో కూడా నేను అదే చెప్పాను. అంటే ఒక పార్టీ 2014లో ఎస్టాబ్లిష్ అయ్యి ఈరోజు 2024లో ఉన్నాం. అంటే దాదాపుగా ఒక దశాబ్ద కాలం పైన పూర్తి చేసుకున్నా కూడా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో